నమస్తే, నేను సిరి. మళ్ళీ వార్తల్లోకి ఎక్కేసిన లావణ్య. అంటే ఈసారి తన గురించి కాదు, ఈసారి అయితే ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి, అంటే వాళ్ళకి సంబంధించిన పిల్లల గురించి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ గురించి, ఎవరెవరు ఉన్నారని చెప్పేసి బయటకు వస్తారు అని చెప్పేసి అయితే ఇప్పుడు వస్తున్న చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు లావణ్య విషయం అంటే ఇన్ని రోజులు తన కోసం తాను ఫైట్ చేసింది, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు తను బయటకు వచ్చింది చూస్తే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే మరి డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళ, లేకపోతే పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే కావచ్చు, పెద్దలకు సంబంధించిన పిల్లలే కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, ఇందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఇందులో అట్లా జరిగే అవకాశం ఉందంటారా? మ్యాక్సిమం ఉందండి అది అట్లా జరిగే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు లావణ్య అంశమే తీసుకోండి, ఏదైతే కొండను ఢీ కొట్టాలనుకుందో, మేబీ ఏదో రాజ్ తరుణ్ ఒక యంగ్ హీరో అని అనుకుంది, కానీ ఆ యంగ్ హీరో అయిన రాజ్ తరుణ్ అంటే ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక యంగ్ హీరోగా ఎదిగిన ఆయన్ని ఢీ కొట్టేనే ఆమె ఏం చేయలేకపోయింది కదా. మరి ఇంకా పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, భారీ తిమింగలాలు, సొరచేపలను ఏం చేయగలరమ్మా? ఈమె ఏం చేయగలదు? ఒక మహిళగా ఎంతో కొంత నేము ఫేమ్ ఉన్న ఈమె ఎంత ఫైట్ చేస్తుంటే, ఏది నిర్భయ లాంటి చట్టాలు ఉంటుండగా చేస్తుంటే ఏం చేయలేకపోతుంటే సామాన్యులు ఏం చేయగలరు? ఏం ప్రయత్నం చేయగలరు చెప్పండి. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా చాలామంది జెన్యున్, ఎవరో ఎక్కడో ఒకడు కక్కుర్తి ఏదో ఉంటాడు, కానీ చాలామంది చాలా సిన్సియర్గా చేస్తారమ్మా. బట్ ఆ సుపీరియర్, లేకపోతే ఆ సుపీరియర్ మీదకి ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడి మీదకి ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళు ప్రెజర్ వల్ల వీళ్ళు ఏం చేయలేక అలా సైలెంట్ అయిపోతారు. అలా చేయలేమని చెప్పరు, వీళ్ళు ప్రెజర్ వల్ల మేము ఇలా ఉండిపోవాల్సిందని చెప్పరు, అలా ఉండిపోతారు. సో ఇప్పుడు లావణ్య ఏదైతే బాంబు పేల్చిందో, ఇందులో ఆవిడ చెప్పడం కూడా చెప్పింది కదా, నిఖిల్ సంబంధించిన ఫోన్ హ్యాక్ అయిందని. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఆలోచిస్తే, నిఖిల్ ఫోన్లో ఉండకూడని వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఆ వీడియోని ఈయన క్యాప్చర్ చేసి ఆ అమ్మాయిలు కూడా ఈయన బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్నాడా? లేకపోతే నిఖిల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా? పోనీ ఒక యాంగిల్లో హీరో నిఖిల్ని బ్లాక్మెయిల్ చేద్దామని అనుకున్నాడు అనుకుందాం. ఇంకో యాంగిల్లో అతనిలో ఉన్న ఫోన్లో నువ్వు కూడా అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడంటే, మేబీ ఆ అమ్మాయిలకి నిఖిల్కి ఏవైనా అట్లాంటి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయా? రకరకాల సందేహాలు వస్తున్నాయి చూసారా. ఇదంతా కాదు, ఇదంతా ఒకసారి పక్కన పెడితే అసలు ఈ వీడియోలు తీసుకున్న పిచ్చింది సార్. వీళ్ళు తప్పుడు పనులే చేస్తున్నారు, చేస్తూ కూడా దాన్ని రికార్డ్ చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది, ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అండ్ ఇంకోటి చూసుకుంటే, లావణ్య గారిని ఆమె మీద ఆల్రెడీ డ్రగ్ కేసులు ఉన్నాయి, ఆమె చెప్పేవి ఏవి నిజం కాదని గతంలో నుంచి కూడా వస్తున్నవాడు. నిజంగానే ఆమె మీద కేసులు ఉంటే ఆమెకు అసలు బెయిల్, ఇట్లాంటి వాళ్ళకి అసలు బెయిల్ ఎందుకు మంజూరు చేస్తున్నారు, ఎందుకు బయట తిరిగినిస్తున్నారు, ఎందుకు ఖచ్చితమైన ఒక లా అండ్ ఆర్డర్ ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు లేదు? చెప్పాను కదమ్మా, పెద్ద పెద్ద తలకాయలు. ఇప్పుడు అక్కడ ఒక 10 మంది ఇండస్ట్రీ వ్యక్తులు ఉన్నారు, యంగ్ హీరోలు, డైరెక్టర్సు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీ చెందిన మనిషి పబ్ ఓపెన్ చేస్తే దానికి ఒక సూపర్ స్టార్ వెళ్ళి ఓపెన్ చేశాడని, ఒక సూపర్ డైరెక్టర్ కూడా వెళ్ళి ఓపెన్ చేశాడని, వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్ రావడం వల్ల వెనక్కి వచ్చేసారని కూడా వార్తలు వచ్చాయి. బట్ మనం పేర్లు బయటకు చెప్పకూడదేమో. అలా ఉన్నప్పుడు, అంత ధైర్యంగా వెళ్తున్నప్పుడు, వాళ్ళ వెనక ఏమి లేకపోతే అంత ధైర్యంగా ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఒక 10 మంది, ఒక యంగ్ హీరోల్లోనే ఒక 5-6 ఉన్నారు. దాంతోపాటు ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారంట. ఈరోజు మీరు చూసారు లేదు పేపర్లో, ఒక ఏదో సినిమాకి, కబాలి లాంటి సినిమాకి తెలుగులో డబ్ చేయడానికి ఒక ప్రొడ్యూసరు ఇట్లాగే బెట్టింగ్లను లేకపోతే ఇంకేదో వ్యవహారాలకు పోయి, అతిగా పోయి, ఆఖరికి అందరికీ చెల్లింపులు చెల్లించుకోలేక అప్పులు పోలేక గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు నిన్న వచ్చింది న్యూస్. సో ఇట్లాగా ఎంతమంది, అది కాక ఇన్ఫ్లుయెన్సర్లు, అది కాక యూట్యూబ్ స్టార్లు. ఆయన ఎవరు, వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఈయన డ్రగ్తో ఊగుతుంటే ఇందుకు అరెస్ట్ చేశారు కదా, ఎవరు? షణ్ముఖ్. ఆయన ఇట్లా అంటే ఒక టాప్ పొజిషన్ ఉన్న అప్కమింగ్ యంగ్ హీరోలు కలిపి ఒక 5-6 ఉన్నారంట. వాళ్ళ వెనక ప్రొడ్యూసర్కి సంబంధించిన పిల్లలు ఉన్నారంట. అది కాక మీరు అంటున్నట్టు ఇలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు,
బుల్లితెర నటులు కూడా ఉన్నారు, బుల్లితెర అంటే సీరియల్ నటులు. సీరియల్ నటులు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఫేమ్లు వచ్చేసి చాలా మంది ఉన్నారు కదా. బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళు, లేదా బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన వాళ్ళు, లేదంటే అంతకు ముందు రాకముందు చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ తాలూకు వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అంటే పర్టికులర్ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇవి కావాలని మత్తులో ఊగడానికి ఇలాంటివి చేస్తున్నారా, లేకపోతే తెలియకుండా ఇందులో పడిపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. అంటే రెండు ఉన్నాయమ్మా, రెండు ఉన్నాయి. ఒకటి తెలిసి చేస్తున్నట్టు అయితే వీళ్ళు తెలిసి ఒకటి కావాలని. ఎలా ఉంటుందని తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు, లేదంటే ఏం కాదురా ఎప్పుడైనా మనం బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఇలాంటి తప్పు లేదు అని ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఆ అమ్మాయిని మనసు పడతాడు, ఆ అమ్మాయిని డేట్ పిలుస్తా రాదు, లివింగ్ టుగెదర్ రాదు, దేనికి రాదు. బట్ దాన్ని లోపరుచుకోవడం ఎలాగా, మెల్లగా ఫ్రెండ్లీగా మంచిగానే మూవ్ చేస్తూ దాన్ని అక్కడ తీసుకెళ్లి మెల్లగా ఎందులో కలిపేసి ఇవ్వడము, లేదంటే తనకి అలా డ్రగ్స్ అలవాటు చేయడము చేస్తే ఆ మత్తులో తన తెలియకుండా యాక్సెప్టెన్స్ అయిపోతుంది కదా, ఎంజాయ్ చేసేస్తాడు కదా. అప్పుడు అక్కడతో ఆగుతున్నారా మీరు అన్నట్టు ఆ పిచ్చి వేలం వేరే వీడియోలు తీసుకొని తనకే ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం, నేను ఎప్పుడు పిలుస్తున్నా అప్పుడు రావాలి, లేదా వీడికి ఇంకేదో పని ఉంటే పలానా డైరెక్టర్ నాకు సినిమా తీస్తానన్నాడు, లేదా పలానా ప్రొడ్యూసర్ నాతో సినిమా తీస్తా అన్నాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా, లేదా నీ వీడియో బయట పెట్టారా అంటే ఇక్కడ కూడా మరి స్వార్థం. వీడికి మళ్ళీ ఆఫర్స్ వస్తే మళ్ళీ వీడి సినిమాలు తీసుకుంటే ఇట్లా అంటే ఎన్ని రకాల యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చట్టానికి ప్రభుత్వాలకి తెలియవా? తెలుస్తాయి, ఉంటుంది, చెప్పరు. కానీ చట్టానికి ఎప్పుడు కళ్ళకు గంతలు కట్టే ఉంటుంది. అంటే సినిమాల్లో చూపించేటట్టుగా మనం మాట్లాడుకుంటే అది వేరే అర్థం వస్తుంది. కానీ అంటే ప్రతిదీ కూడానమ్మా, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అన్నట్టు సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్, ఆ పదం నేను చాలాసార్లు చెప్తాను. ఆయన అన్నాడు కదా ఇజం సినిమాలో అప్పట్లో, అన్నా కిసి కొన్నై చూడనా, బ్లాక్ లో కొందామన్నా మంచి వాళ్ళు దొరకట్లే, సొసైటీ హౌస్ఫుల్. మరి అది యాక్సెప్ట్ చేయాలి. వాడేదో పిచ్చోడు అలా రాశాడని కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను, నిజమే. అట్లా కాదు సార్. ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చి, ఇప్పుడు లావణ్య గారు లాంటివి కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళకి జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఫైట్ చేస్తుంటే అది తప్పు అంటారా, కరెక్ట్ అంటారా? వాళ్ళకి తెలిసిన కొన్ని నిజాలు బయట పెడుతుంటే అది తప్పు అంటారా, కాదంటారా, అంటే రైట్ అంటారా? ఏంటి ఇప్పుడు వాళ్ళని ఏం చేశారంటే, ఇప్పుడు లావణ్యాన్ని రాంగ్ చేసేసిండ్రు, ఇంకొంతమందిని కూడా రాంగ్ చేసేసేసారు, చేస్తుంది ఇదంతా. లేకపోతే వాళ్ళ కెరియర్ లో ఒక స్టేజ్ వరకు వెళ్ళేసే వరకు వీళ్ళని వాడుకున్నారు, ఆ తర్వాత స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని కిందకి తొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సింపుల్ అమ్మా, లావణ్య ఫోటోలను రిలీజ్ చేసింది, నిజంగా ఆమె ఎవరినైనా పట్టుకోవాలి, తగులుకోవాలి, చీట్ చేయాలనుకుంటే ఇంకా పెద్ద స్టార్నే పట్టుకుంటుందిగా. అంటే అలాగని రాజు తరుణ్ గుర్తింపు లేని వ్యక్తి అని కాదు, సూపర్ స్టార్ అయితే కాదుగా, స్టార్, యంగ్ హీరో, ఇంకా పెద్ద స్టార్ని వలవేసేదేమోగా. పెళ్లికాని స్టార్లు చాలా మంది ఉన్నారు కదా, మరి ఆమె ఎందుకు అతన్ని ఎందుకు పట్టుకుంది, అతని వరకు ఎందుకు వెళ్ళగలిగింది, 11 years ఎందుకుంది, 3-4 అబార్షన్స్ ఎందుకు చేయించుకుంది? వీళ్ళు కూడా అది ఎంక్వైరీ చేయాలి కదా. ఆ అబార్షన్ మీద ఈయన సంతకం ఉందో లేదో అక్కడ వరకు వచ్చి టాపిక్ అక్కడతో కనుమరుగైపోయింది. సెటిల్మెంట్ చేశారా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నోరు మించారా, లేదా గన్ చూపించి బెదిరించారా, ఎవరికి తెలుస్తాయి? ఇవి ఎప్పుడో మళ్ళీ మనం ముసలి అయిపోయిన తర్వాత బయటకు వస్తాయి, అప్పుడు కూడా కొన్నిసార్లు బయటికి రావు. అక్కడే అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం ఏఐ టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా ఇది విస్తృతంగా ఉంది కాబట్టి కొంతలో కొంతైనా వస్తుందేమో. ఇప్పుడు అప్పట్లో పూరి జగన్నాథ్ గారు ఉన్నారని, అలాగే రవితేజ గారి బ్రదర్ ఉన్నారని చాలా మంది వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఎవరు మన రానా గారి తమ్ముడు అభిరామ్, రానా గారి తమ్ముడు, అందరూ పేర్లు వచ్చాయి. ఒకసారి అయితే నేను అప్పుడు మీడియాలో ఉన్నప్పుడు ఇలాగే రవితేజ గారి తమ్ముడికి ఎవరు ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏదో సంథింగ్ యూజ్లెస్ ఫెలోస్ నేను తిట్టాడు ఆయన. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, చనిపోయారు కదా సార్. అంటే చెప్తున్నానమ్మా, ఇవి ఎట్లా చూడాలి, ఎలా మాట్లాడాలి అని అంటే చెప్పలేము. అందుకే మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడినా అల్టిమేట్ గా ప్రజలదే తప్పు. చట్టాలు పెడుతున్నారు, దాన్ని సవరణ చేస్తున్నారు, దాని వైపు అన్ని రాజకీయ నాయకులు ఆర్డర్స్ మీద ఈ పోలీసు యంత్రాంగం అంతా పనిచేస్తుంది. బట్ వాళ్ళకైనా ఆ పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ గా చేస్తే, అంటే ఎక్కడో ఒక్కడు ఉంటాడు మేధవ, మిగతా అందరూ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. వీళ్ళ మీదకి ఒక రాజకీయ నాయకుడు ప్రెజర్, ఆ రాజకీయ నాయకుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఆ బిజినెస్ మ్యాన్ ఎక్కడో ఒక హీరోయిన్ కో ఎవరికో లొంగిపోయి వాడు మా వాళ్ళ తాలూకు ఎవరు బయట రాకుండా మీరు చూడండి, మీకు ఎంత కావాలో చెప్పండి అంటే మనిషి అన్నవాడు ఎక్కడో దగ్గర తెగుతాడు. 1 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల ఆ లైఫ్ లో ఎప్పుడైనా సంపాదించగలరా? సో అలాంటి సందర్భాల్లో లావణ్య వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా ఏం డబ్బుల కోసం అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తే ఇవన్నీ ఇంకెవరినో పట్టుకుంటారు కదా, పెద్ద హీరోనే. ఈ రాజు తరుణ్ ఎందుకు పట్టుకుంటుంది? పక్కగా ఫోటోలు, హీరోల పేర్లు అన్ని చెప్తుందిగా. దాని మీద నిఖిల్ కానీ, ఆయన ఎవరు వరుణ్ సందేశ్ కానీ, వీళ్ళు ఎవరైనా ఖండించారా?
అప్పట్లో వాళ్ళ పేర్లు చెప్పింది కదా. సో ఇండస్ట్రీలో సంబంధించిన వాళ్ళు ఇలాగ ఎంతమంది హీరోలు ఉన్నారో, ఎంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నారు తెలియదు మనకి. బట్ టాక్ అయితే ఉంది. ఒక 5-6 యంగ్ హీరోలు ఎవరెవరు ఉన్నారంట, వాళ్ళ పేర్లు మనకు తెలియదు. ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంట. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, బుల్లితెరల వాళ్ళు కూడా సో మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వెండి తెరకి బుల్లితెరకి తేడా ఏం లేదు. ఇక్కడ వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువగా రోజు కనిపిస్తున్నారు సీరియల్ రూపంలో. డబ్బు ప్రతి దానికి అదే, వ్లాగ్స్ రూపంలో, సీరియల్స్ కాకపోతే వ్లాగ్స్ అని చెప్పేసి ఏదో ఒకటి. కాబట్టి ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు వస్తే మనకి ఇప్పుడు బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా జస్ట్ 0.2% అయింది నేను అనుకోను. మనకి ఇంకా తెర వెనక జరిగింది మనకి బయటికి రానివ్వరు, కామప్ చేసేస్తారు. మీడియాలో కూడా ఎక్కడ ప్రదర్శింపడం జరగదు. మొత్తానికి అయితే ఒక కొన్ని రోజులు అయితే ఇది ఒక టాక్ షో అవుతుంది అందరికి. మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ కి ఒక కంటెంట్ దొరికినట్టు అయిపోయింది. రైట్ థ్యాంక్ యూ.